రామ్ రామ్ అందరికి ఎట్లురు అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. సో ఎట్లా నడుస్తున్నాయి మరి తయారీలు? 107 డేస్ మాత్రమే ఉన్నాయి మన గణేష్ మహారాజ్ పండుగకి అయితే. ఇప్పుడైతే మనం త్రిశూలాట్స్కి వచ్చేసినాం అనమాట. లక్ష్మీగూడలో ఉంది భయ్య దగ్గర. విగ్రహాలు చూస్తే మైండ్ బ్లాక్ అయిపోయింది. సమ్ ఆఫ్ ది మోస్ట్ ట్రెండింగ్ గణేష్ ఇన్ ముంబై భయ్య అయితే తయారు చేసిండు అనమాట. సో మీరు ఎంట్రీ ఇవ్వగానే మీకు ఒక ఫ్యూజ్ ఎగిరిపోయే మోడల్ గణేష్ చూపిస్తాం మీకు. లాస్ట్ టైం ముంబైలో చాలా ట్రెండింగ్ అయింది. సో మీరు లోపలికైతే వచ్చేసేయండి, మీకు చూపిస్తాను అనమాట విగ్రహము. సో ఒక లుక్ అయితే ఇచ్చుకోండి. సో ఇక్కడైతే చూడొచ్చు మన ముంబైలో లాస్ట్ ఇయర్ ట్రెండింగ్ అనే విగ్రహం మన అరుణ్ దత్తే లాస్ట్ ఇయర్ ట్రెండ్ చేసిండు ముంబైలో 360 డిగ్రీ పరేల్చా రాజా. సో సేమ్ అట్లనే ఉంది విగ్రహం అయితే, అట్లనే తయారు చేసిండు కంప్లీట్గా బ్యాలెన్సింగ్ అనమాట. సో హైట్ కూడా చాలా పెద్దగా ఉంది విగ్రహంది. అరౌండ్ 16 to 18 ఫీట్స్ ఉంది విగ్రహము. జబర్దస్త్ అయితే ఉంది ఈ విగ్రహం అయితే. మీకు జూమ్ చేసి చూపిస్తారు చూడండి మన గణేశుని అయితే. సో ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్కి చూడొచ్చు, ఈ విగ్రహం కూడా ముంబైలో ట్రెండింగ్ అయిందనమాట. ఇక్కడ కంప్లీట్గా హార్సెస్ వస్తాయి. గణేష్ మహారాజ్ అయితే కంప్లీట్గా స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాడు. మీరు చెవులు గమనించండి, ఆ గణేశునికి ఈ గణేశునికి చెవులు చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఈ విగ్రహం కూడా చాలా పెద్ద విగ్రహం అనమాట. అరౌండ్ 18 ఫీట్స్ ఉంటుంది విగ్రహం అయితే. ఇక్కడైతే అన్ని చాలా పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా లోపల కూడా చాలా యూనిక్ కాన్సెప్ట్ విగ్రహాలు అయితే ఉన్నాయి. సో మీకు లోపలికి వెళ్ళి క్లియర్ కట్గా చూపిస్తా. సో ఈ విగ్రహం కూడా చూడొచ్చు, ఇక్కడ మనకి డైనోసార్ వస్తుంది. సో ఈ విగ్రహం కూడా ఒక 4 years బ్యాక్ మన ముంబైలో పెట్టిరారు, చాలా ట్రెండింగ్ అయింది ఈ విగ్రహం కూడా. సో లోపలికి వచ్చేసేయండి, ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి. చూస్తే మీరు కూడా మైండ్ బ్లాక్ అయిపోతుంది. అన్ని పెద్ద విగ్రహాలే ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు మన నరసింహస్వామి పైన మన గణేష్ మహారాజ్ అయితే నించున్నాడు. ఈ విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంది, అరౌండ్ 22 ఫీట్స్ ఉందన్నమాట విగ్రహం అయితే. ఈ విగ్రహం కూడా ముంబైలో చాలా ట్రెండింగ్ అయింది. సో ఈ విగ్రహం కూడా చూడండి, కంప్లీట్గా యూనిక్ కాన్సెప్ట్ విగ్రహము. మన బజరంగ్ బలి వచ్చినాడు. మన బజరంగ్ బలి ఇక్కడైతే మన క్రొకడైల్ బజరంగ్ బలి యుద్ధం చేస్తున్నట్టు, పైన అయితే మన రాముని రూపంలో గణేశుడు ఉన్నమాట. సో రైట్ హ్యాండ్లో మన బాణం పట్టుకుంటాడు, లెఫ్ట్ హ్యాండ్లో మన గణేష్ పట్టుకుంటాడు అనమాట. సో ఈ మోడల్ కూడా జబర్దస్త్ ఉంది, చాలా పెద్దగా ఉంది ఈ విగ్రహం అయితే. అరౌండ్ 25 ఫీట్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్గా అన్ని విగ్రహాలు పెద్ద విగ్రహాలే అనమాట. సో స్టార్టింగ్ చూసినట్టయితే మీకు ఇక్కడ 12 ఫీట్స్ 14 ఫీట్స్ నుంచి అయితే స్టార్ట్ ఉన్నాయి విగ్రహాలు ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ లోపలికి వస్తే ఈ విగ్రహం అయితే చాలా చిన్న విగ్రహము ఈ విగ్రహము. సో ఈ సైజు చిన్న విగ్రహాలు అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో మిగతా అన్ని పెద్ద విగ్రహాలే ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా చూడొచ్చు, కంప్లీట్గా యూనిక్ కాన్సెప్ట్ అనమాట. సో మన కృష్ణుని రూపంలో గణేష్ మహారాజ్ అయితే స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాడు. ఇది కూడా చాలా పెద్ద విగ్రహము. సో ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ చాలా పెద్దగా ఉన్నాయి, జబర్దస్త్ ఉన్నాయి. ఇన్ కేస్ ఎవరైనా కావాలనుకుంటే కంపల్సరీ వచ్చి బుకింగ్ చేసుకోండి. బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది అండ్ ప్యాచప్ వర్క్ అయితే నడుస్తుంది. సో మోస్ట్లీ కలరింగ్ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది ఒక 30-40 డేస్లో. వచ్చి బుకింగ్ అయితే చేసుకోండి. జై శ్రీరామ్.